ఈ ఉదయం అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ భీకరమైనటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందాడు. హిడ్మాతో పాటు హిడ్మా భార్య, తన అనుచరులు మొత్తం 6 కూడా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక వారం రోజుల క్రితమే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, మావోయిస్టులు లొంగిపోండి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిస్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది లొంగిపోయారు. హిడ్మా కూడా లొంగిపోవాలి. కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు. మావోయిస్టు పార్టీకి మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి ఈ హిడ్మా కూడా లొంగిపోవాలి, సాధారణ జీవితం గడపాలని చెప్పి ఒక పిలుపునిచ్చిన పరిస్థితుంది. నేరుగా కొంతమంది అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు హిడ్మా తల్లి దగ్గరికి గత వారం వెళ్ళారండి. వెళ్ళి నీ కొడుకుని అడవి బాట వదిలేయమని చెప్పండి, మావోయిస్టు జీవితాన్ని ఇక వదిలేసుకోమని చెప్పండి, మీరు జనజీవితంలో గడవాలని చెప్పి వాళ్ళందరూ కూడా తల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. అప్పుడు తల్లి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఇప్పటికైనా ఇంటికి రా కొడుక, బిడ్డ ఇంటికొచ్చి సాధారణ జీవితం గడుపు, లేదంటే నేనే అడవి బాట పడతా, నీకోసం కుటుంబం మొత్తం ఎదురు చూస్తోంది బిడ్డ. ఇవి తల్లి మాటలు. మీరు స్క్రీన్ మీద ఒక బాక్స్లో చూస్తూ ఉన్నారు. ఆ తల్లి మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఎందుకంటే 21 సంవత్సరాల వయసులో యువకుడుగా ఉన్నప్పుడు మావోయిస్టుగా అతను అడవిలోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా మావోయిస్టు పార్టీలో ఒక కీలకమైనటువంటి దళ సభ్యుడిగా మారిపోయి మోస్ట్ వాంటెడ్గా అతను మారిపోయిన పరిస్థితి ఉంది.